సౌందర్యలహరిలోని 10వ శ్లోకము. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. అనువాద శ్లోకము. అంచెలంచెలుగా సాగి సహస్రారమేగి అంబరాంబరుజేరె కాంత సేవలంది అందముగ నీ చరణాంబుజ కేళాకూళి అంతట అమృతధారల నింపగా తుష్టవై అంబరో ఆత్మానంద అంతర్వత్నివై అందుకొనంగ మూలాధార రుచుల మరళ అంచ నడకతోడ స్వస్థలము జేరెదవు అందముగా కుండలినీ యోగ నిద్ర కూరక. తాత్పర్యము. సుధాధార సారై అనే ఈ 10వ శ్లోకంలో మరియు మహీం మూలాధారే అనే 9వ శ్లోకంలోనూ కుండలిని శక్తిని గురించి వర్ణించుతున్నారు ఆదిశంకరులు. అంచెలంచెలుగా సాగి సహస్రారమేగి అంబరాంబరు జేరే కాంత సేవలంది అనగా మూలాధార చక్రంలో జాగృతమైన కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా పయనించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగా సహస్రార కమలమునకు చేరిన ఓ తల్లి, అందముగ నీ చరణాంబుజు కేళాకేళి అంతటా అమృతధారల నింపగా అనగా మురిపెంగా ఈశ్వరునితో కూడినప్పుడు నీ పాద చరణముల నుండి స్రవించు అమృతధారలతో కేళాకూళి అంటే క్రీడా సరస్సు. ఈ సరస్సు ఎక్కడ ఉంది అంటే కనుబొమల మధ్య మనస్తత్వ ఆజ్ఞాచక్రంలో. మనస్సు అనే సరస్సుని నింపి ఈ ప్రపంచమును తడుపుచూ, ప్రపంచం అనగా 72,000 నాడీ సముదాయమును తడుపుతూ అమృతమునకు నెలవైన చంద్రుణ్ణి వీడి అంటే ఆజ్ఞాచక్రాన్ని వీడి, ఇక్కడ చంద్రుడు మనస్సుకు ప్రతీక. మనస్సు ఆజ్ఞాచక్రానికి సంబంధించినది. అంటే మనస్సును జయించి తుష్టవై అంబరో ఆత్మానంద అంతర్వత్నివై అందుకొనంగ మూలాధార రుచుల మరల అనగా ఓ అమ్మ సంతృప్తితో ఆత్మానంద, ఇక్కడ ఆత్మ అనగా సూక్ష్మముగా, అంతర్వత్నివై అంతర్గర్భమున. అంతర్గర్భము అనేది తామర పువ్వులో ఉంటుంది. తామర పువ్వు మధ్యన ఉండే కుదురులోని సన్నని సూక్ష్మమైన రంధ్రము వలె మూలాధార చక్రంలోనికి మరలుతున్నావు. ఎలా మరలుతున్నావు అంటే అంచ నడకతోడ స్వస్థలము జేరెదవు అందముగా కుండలినీ యోగ నిద్ర కురక అనగా అంచ నడకలాగా మెల్లగా నెమ్మదిగా వయ్యారంగా క్రిందికి వచ్చి, ఇక్కడ ఆదిశేషయ్య గారు అంచ అన్న పద ప్రయోగం చేశారు. అంచ అంటే హంస అనే పదానికి వికృతి పదం. అకార ప్రాస నియమము వర్తిస్తున్నది. నీ స్వస్థలమైన మూలాధార చక్రంలోని పృథివీ తత్వమునందు యోగ నిద్రకు చేరుతున్నావు. ఈ శ్లోకంలో ధ్యాన యోగం ద్వారా సిద్ధిని పొందిన సాధకులకు కలిగే స్థితిని వర్ణిస్తున్నారు. ఈ స్థితిలో సాధకుడికి సర్వ జగత్తు ఈశ్వరమయంగా గోచరిస్తుంది. మూలాధారం నుండి సహస్రారం వరకు, మరలా సహస్రారం నుండి మూలాధారం వరకు నిరంతరం ప్రసరించే శక్తిని యోగులు ఊర్ధ్వముఖంగా ఉపాసన చేసి జీవన్ముక్తులవుతారు. ఇదియే మోక్ష శివైక్య స్థితి. మనం కూడా మనలోని చైతన్య శక్తిని ఆ జగదంబ వైపు, ఆ జగజ్జనని వైపు దృష్టి మరల్చి మోక్ష సాధనకు ఉద్యుక్తులవుదాము.